మకర రాశి వారి యొక్క వార ఫలాల గురించి తెలుసుకుందాం. 15 ఫిబ్రవరి 2026 ఆదివారం నుంచి 21 ఫిబ్రవరి 2026 శనివారం వరకు మకర రాశి వారి యొక్క వార ఫలాల గురించి మనం తెలుసుకున్నట్లయితే, జన్మరాశిలో చంద్రకుజులు, ద్వితీయంలో రవి బుధ రాహు శుక్ల సంచారం, తృతీయ శనైశ్వరుడు, షష్టమ బృహస్పతి, అష్టమంలో కేతు సంచారం. మకర రాశి వారికి అన్నింటా ఒత్తిడితో కూడుకున్నటువంటి కార్యాచరణ ఈ వారంలో పెరిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. మరి జన్మరాశిలో చంద్రకుజులు ఉన్నప్పటికీ కూడా వారం ప్రారంభంలో ప్రతి పనిలో కాస్త ఒత్తిడి, అనిశ్చిత వాతావరణం, శ్రమ, అలసట పెరిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. ఈ రెండో ఇంట్లో 4 గ్రహాల కూటమి అనేది, ద్వితీయంలో 2 శుభగ్రహాలు, 2 పాపగ్రహాల యొక్క ప్రభావం మకర రాశి వారికి ప్రతి ప్రయత్నంలో కూడా అనిశ్చిత వాతావరణం పెరిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. కాబట్టి తృతీయ శనైశ్వరుని సంచారం, షష్టమ బృహస్పతి యొక్క సంచారం వల్ల నష్టాలు తక్కువ మొత్తంలో ఉన్నప్పటికీ కూడా ఈ రాశివారు ప్రతి వ్యవహారంలో ఒక సానుకూలంగా దైవిక బలంతో ముందుకెళ్ళటం మకర రాశి వారికి చెప్పదగ్గ సూచన. ఈ రాశి వారికి జన్మ చంద్రకుజుల సంచారం వల్ల ఇన్వెస్ట్మెంట్స్, పెట్టుబడులు, వృత్తి వ్యాపారాల విషయాల్లో సానుకూల పరిస్థితులు ఉంటాయి. పార్ట్నర్షిప్ వ్యాపారాల వారు కాస్త జాగ్రత్తలు పాటించండి. చిన్న తరహా వ్యాపారస్తులకు పెట్టుబడి విషయాల్లో జాగ్రత్తలు పాటించండి. షష్టమ బృహస్పతి సంచారం వల్ల పుణ్యక్షేత్ర దర్శనాలు, దైవిక కార్యాచరణ వల్ల సానుకూల ఫలితాలు కలుగుతాయి. గతంలో ఇచ్చిన హామీలు నిలబెట్టుకునే ప్రయత్నంలో ముందుకెళ్తారు. ద్వితీయంలో 4 గ్రహాల ప్రభావం వల్ల ఆరోగ్య విషయాల్లో కాస్త శ్రద్ధ తీసుకోవటం, కుటుంబ విషయాల్లో జాగ్రత్తలు పాటించడం చెప్పదగ్గ సూచన. అనవసర చర్చల వల్ల అపవాద అవమానాలు పొందకుండా శ్రద్ధ తీసుకోండి. తృతీయంలో శనైశ్వరుని సంచారం కుటుంబపరమైనటువంటి వ్యక్తుల యొక్క ఆరోగ్య విషయాల్లో కూడా శ్రద్ధ తీసుకోవటం మకర రాశి వారికి చెప్పదగ్గ సూచన. ఇక ఈ రాశి వారికి ఈ వారంలో అష్టమంలో కేతువు, షష్టమ బృహస్పతి యొక్క సంచారం వల్ల నూతన ఉద్యోగ ప్రయత్నాలు కొంత ఆలస్యమైనప్పటికీ విజయం సాధించుకుంటారు. ప్రతి ప్రయత్నంలో కొంత శ్రమతో కూడుకున్న ఫలితాలు కలుగుతాయి. చిన్న తరహా వ్యాపారస్తులకు పెట్టుబడి రంగాల్లో జాగ్రత్తలు పాటించడం చెప్పదగ్గ సూచన. రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్, ఐరన్, ఆయిల్, ఆటోమొబైల్, ఎక్స్పోర్టింగ్, ఇంపోర్టింగ్ లాంటి వ్యాపారస్తులకు ఈ వారాంతంలో చక్కటి శుభవార్తలు వినే వారంగా చెప్పుకోవచ్చు. వారం ప్రారంభం నుంచి కాస్త ఒత్తిడితో కూడుకున్న కార్యాచరణ పెరిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. ఇక దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు కానీ, వృత్తి వ్యాపారాలు, ఇన్వెస్ట్మెంట్స్ కానీ పెట్టుకునేటువంటి వారు ప్రయాణాల విషయాల్లో కాస్త శ్రద్ధ పాటించడం ఈ రాశి వారికి చెప్పదగ్గ సూచన. ఇక మకర రాశి వారి వారంలో చేయదగిన పరిహారాల గురించి మనం చూసుకున్నట్లయితే, ద్వితీయంలో 4 గ్రహాల కూటమితో సూర్య ఆరాధన చేసుకోవటం విశేషమైన ఫలితాలను ఇస్తుంది. ఈ 4 గ్రహాల కూటమి నివారణకు మహాశివరాత్రి పర్వదిన సమయంలో మీరు వస్త్రదానాన్ని, అలాగే శివుడికి మహన్యాస రుద్రాభిషేకాన్ని చేసుకోండి. ఆవు నెయ్యి దీపాన్ని వెలిగించడం, శివ సహస్రనామాన్ని చదువుకోవటం, శివ కళ్యాణంలో పాల్గొనటం, శివుని యొక్క విశేష ఆరాధన మకర రాశి వారికి అన్నింటా విజయాలు చేకూర్చే వారంగా చెప్పుకోవచ్చు. ఇటు వృత్తిపరంగా, అటు వ్యాపార పరంగా, ఇటు కుటుంబ పరంగా కూడా అన్ని రకాలుగా సానుకూలమైన, ప్రోత్సాహకరమైన ఫలితాలు సాధించుకోవటం కోసం మకర రాశి వారు పంచాక్షరి నామాన్ని మీరు జపం చేసుకోవటం, శివాయ నమః అనేటువంటి నామాన్ని మీరు జపం చేసుకోవటం చక్కటి శుభ ఫలితాలను గోచరించే వారంగా ఈ వారం మనం చెప్పుకోవచ్చు.